హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు వీడియోలో ఎంబీఏ ఫ్రెషర్స్కి మస్ట్ హ్యావ్ స్కిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్గా మీరు ఎంబీఏని కంప్లీట్ చేశారా? ఎంబీఏ కంప్లీట్ చేశాక లేకపోతే ఎంబీఏ చదువుతుంటే జాబ్స్ రావేమో అనేసి భయపడుతున్నారా? సో నో వరీ, ఈరోజు ఈ వీడియోలో టోటల్గా అసలు స్కిల్స్ ఏమేమి కావాలి అనేసి చెప్తానన్నమాట. అండ్ అలాగే మన కాలేజెస్లో ప్లేస్మెంట్స్ వస్తే వాటిలో స్టాండ్అవుట్ అవ్వాలి అంటే మనకి టెక్స్ట్ బుక్ చదివితే సరిపోదు. ఇదైతే ఒక క్లారిటీ తెచ్చుకోండి. రియల్ టైం స్కిల్స్ అనేవి మనకి రావాలి. సో ముందుగా ఈ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి ఫస్ట్గా వచ్చేసరికి ఎంబీఏ అంటేనే ఒక రియల్ టైమ్గా డేటాతో వర్క్ చేయడం, రైట్? సో వాటి కోసం అయితే మనకి ఎక్సెల్ అండ్ డేటా అనలైసిస్ అనేవి రావాలన్నమాట. సో ముందుగా మీరైతే ఎంబీఏ చేస్తున్నారు, ఓకే, అది ఈవెన్ దో మీరు డిగ్రీ స్టేజ్లో ఉన్నా కూడా మీరు ఎక్సెల్ అండ్ డేటా అనాలిసిస్ పైన అయితే కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి. దాని తర్వాత మెయిన్గా మనమైతే ఫినాన్స్ ఫండమెంటల్ గురించి అయితే తెలుసుకోవాలి. దాని తర్వాత మార్కెటింగ్ బేసిక్స్ అనేవి మనం తెలుసుకోవాలి. అండ్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ కూడా మనకి వచ్చి ఉండాలి. అండ్ వీటితో పాటు మనకి పబ్లిక్ స్పీకింగ్ అనేది పక్కాగా రావాలి. అండ్ మెయిన్గా కమ్యూనికేషన్ అనేసి చాలా చెప్తూ ఉంటాం. ఇక్కడ ఎంబీఏ వాళ్ళకి కాదు, బీటెక్ వాట్ ఎవర్, ఈవెన్ దో ఒక గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలన్నా కూడా కమ్యూనికేషన్ అనేది వచ్చి ఉండాలి, రైట్? సో ఒకటి గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అంటే ఏదో ఇంగ్లీష్లో వెళ్ళేసి ఫ్లూయెంట్గా మాట్లాడేయడం ఇది కాదు. కమ్యూనికేషన్ అంటే మీకు ఏ లాంగ్వేజ్ అయితే వచ్చో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఏదైనా సరే క్లారిటీ ప్లస్ కాన్ఫిడెన్స్ యాడ్ అయ్యి ఉండాలి. ఏ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడేసి తెలుగులో నాకేం రాదు, మాట్లాడలేను, ఓకే నాకు తెలుగు వచ్చు కాకపోతే నేను మాట్లాడలేను, అప్పుడు అది కమ్యూనికేషన్ స్కిల్ అవుతుందా? మీకు వచ్చిన లాంగ్వేజెస్లో మీరు ఒక క్లారిటీగా, ఒక క్లియర్గా, కాన్ఫిడెన్స్గా మనమైతే మాట్లాడితే ఒక హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ ప్రాసెస్ని మనం విన్ అయినట్టే, ఓకే? అండ్ వీటితో పాటు మనము టైం మేనేజ్మెంట్ అనేది ఉండాలి. తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. అండ్ మెయిన్గా టీమ్ వర్క్, నెట్వర్కింగ్ పైన కూడా చాలా అవగాహన ఉండాలన్నమాట. అండ్ వీటితో పాటు మనకి క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా మనకి బేసికల్గా ఎంబీఏ ఫ్రెషర్స్కి మస్ట్ హ్యావ్ స్కిల్స్ అనేసి చెప్పొచ్చు. సో వీటితో పాటు మనకి అదర్ ఏదన్నా మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. మనకి ఎంబీఏలో మనకి కేటగిరీస్ చూసుకునేటట్టుగా అయితే స్పెషలైజేషన్స్ అనేసి అంటాం కదా, హెచ్ఆర్ అనేసి, ఫినాన్స్ అనేసి, అండ్ అలాగే ఐటీ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క కాలేజ్లో ఈ మూడు ఉంటాయి. మోస్ట్ ఆఫ్ నేను కొన్ని కాలేజెస్ చూసినంత వరకు ఈ ఐటీ ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల ఐటీ అన్న స్పెషలైజేషన్ పెట్టట్లేదు. దానికి ఎంబీఏ కదా ఐటీ ఎందుకు అనేసి ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఐటీ సైడ్ కూడా మనం వెళ్ళొచ్చు, ఐటీ అన్న స్పెషలైజేషన్ తీసుకొని. కాకపోతే ముందుగానే మనకి ఐటీలో వెళ్ళాలి అనుకుంటే అదర్ ఆప్షన్ మనకి ఎంసీఏ ఉంది కాబట్టి అలా కూడా వెళ్ళొచ్చు అనమాట. అంటే స్టార్టింగ్ ఫౌండేషన్ మొత్తం కూడా, బేసిక్ మొత్తం కూడా మనకి ఐటీ సెక్టార్ పైన అయితే బేస్డ్ అయి ఉంటుంది కాబట్టి ఇవి మూడు ఉంటాయి మనకి. దీంట్లోకి వచ్చాక ఐటీ సైడ్ కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. మీరు డిజిటల్ మార్కెటింగ్ చేద్దామన్నా కూడా మీకు కొంచెం వెబ్ డెవలప్మెంట్ సైడ్ అవగాహన ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవాలన్నమాట. అసలు మీకు ఎంబీఏ ఎందుకు చేస్తున్నామనేసి మీకు క్లారిటీ ఉంటుంది కదా అండి. అంటే ఫినాన్సా, హెచ్ఆర్ రోల్ కోసమా అనేసి, లేకపోతే ఇలా డిజిటల్ మార్కెటింగ్స్, లేకపోతే మార్కెటింగ్ చేద్దామనేసి, బిజినెస్ చేద్దామనేసి. సో నేను చెప్పిన స్కిల్స్ అన్నీ కూడా ఒక ఎంబీఏ ఫ్రెషర్స్కి మస్ట్ అండ్ షుడ్గా రావాల్సినవి. అండ్ తరువాత స్కిల్స్ ఏదైతే ఉన్నాయో మీ ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదండి, మీరు ఒకవేళ ఎంబీఏ ఫ్రెషర్ అయితే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ మీకు నేను చెప్పిన స్కిల్స్లో కానివ్వండి, మీరు పర్టికులర్గా ఏదైనా స్కిల్ అనుకుంటుంటే కానివ్వండి, దాంట్లో ఒక ఫ్రీ కోర్స్ లాగా ఏమైనా హెల్ప్ కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఫర్దర్ వీడియోస్లో మీకు ఆ కోర్స్ లేకపోతే ఆ స్కిల్ అనేది ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్
లైక్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి పైథాన్ కాదు, ఓన్లీ పైథాన్ కాదు, పైథాన్ ఫుల్ స్టాక్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఫీచర్స్ వచ్చేసరికి చాలా ఫీచర్స్ ఉంటాయి మనకి. సర్టిఫికేషన్స్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, అండ్ మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉంటుంది. సో ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇవే కాదు, ఇంకా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. సో వీటితో పాటు మీరు ఒక ఫ్రీ డెమో చూడాలి, సిలబస్ మెయిన్గా అయితే అసలు పైథాన్ ఫుల్ స్టాక్ సిలబస్ ఏంటి అని తెలుసుకోవాలి అన్నా కూడా, వాట్ ఎవర్ మీ క్వరీస్ డౌట్స్ ఏమున్నా కూడా నేనైతే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తున్నాను. సో జస్ట్ మీరు అప్రోచ్ అయిపోయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ డెమో ఎవ్రీథింగ్ కూడా మేము సెండ్ చేస్తాం. అంటే ఫ్రీ క్లాస్ అనమాట డెమో అంటే. ఆ ఫ్రీ క్లాస్ని చూసేసి మీకు నచ్చితేనే ఎన్రోల్మెంట్ అనేది అయిపోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.